హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ సమ్మర్ వచ్చేసరికి గుర్తొచ్చేది ఏమిటి? తీపి ఆవకాయ. ఇప్పుడు ఈ ఛానల్ ప్రజెంట్ చేస్తున్నది ఆంధ్ర స్పెషల్ పంచదార తీపి ఆవకాయ. దీన్ని చేయడానికి చూడండి, ఈ పెద్ద పెద్ద వంటలక్కలందరూ ఇంగ్రీడియంట్స్ తెస్తున్నారు. ఏంటేంటి తెస్తున్నారో చూద్దామా? చాలా ముద్దుగా తెస్తారు చూడండి. అందరూ కూడా ఈ ముద్దుగుమ్మ మామిడికాయలు చూపిస్తున్నది 12 ఉండాలి. ఇప్పుడు చిన్నారి పాల బుగ్గల చిన్నారి మామిడికాయ తెస్తుంది ఆవకాయ కోసం. తనకి ఆవకాయ టేస్ట్ చూసేయాలనిపిస్తుంది. మన ఆంధ్ర ఆవకాయ. 12 మామిడికాయలకు తగిన రెసిపీ చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ కూడా. ఈ అందమైన ముద్దుగుమ్మ ఏం తెస్తుందో చూద్దాం. చక్కగా క్యాట్ వాక్ చేస్తూ వస్తుంది. ఏం తెస్తుంది ఆవకాయ కోసం? పసుపు. పసుపు ఉండాలి కదా, బ్యాక్టీరియా చేరకుండా పసుపు. 2 టీ స్పూన్స్ మాత్రమే చాలు పసుపు. నెక్స్ట్ ఏమిటి? ఎవరు అమ్మాయి ఫ్యాషన్ గర్ల్గా ఉంది? ఏం తెస్తుంది? ఆవకాయకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఆవాలు. ఆవాలు లేనిదే ఆవకాయ లేదు. పేరులోనే ఉంది కదా ఆవకాయ. పావున్నర అది ఎండబెట్టి మిక్సీ చేసుకోవాలి. శుభ్రం చేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా. ఏంటి చక్కగా ట్రెడిషనల్గా తయారైంది అందాల ముద్దగుమ్మ. తనేం తెస్తుంది? సాల్ట్ లేనిదే ఏ వంటకి టేస్ట్ ఉండదు కదా, రుచిని పెంచుతుంది. కాబట్టి మనం క్రిస్టల్ సాల్ట్ తీసుకుందాం, 1/2 kg. ఇప్పుడు ఇంకో అమ్మాయి పప్పి హెయిర్ చాలా చక్కగా వస్తుంది. క్యూట్గా చిన్న అడుగులు వేస్తూ ఏం తెస్తుంది? మెంతుల. ఆవకాయకి వేడిని తగ్గించడానికి అందులో మెంతులు కొద్దిగా వేస్తాం, 2 టేబుల్ స్పూన్స్. ఇంకా ఎండుమిర్చి లేనిదే ఆవకాయ ఘాటే ఉండదు. ఎంత తీపి ఆవకాయని ఎండుమిర్చి వేయాలి. ఇలా 4 పావులు తీసుకోండి ఎండుమిర్చి. బాగా ఎండబెట్టి పౌడర్ చేసి రెడీ చేసి ఉంచుకోండి. ఇంకా ఏంటి మళ్ళీ తినే వస్తుంది? ఇంకేంటి పట్టుకొస్తుంది? షుగర్ లేనిదే మన తీపి ఆవకాయకి, పంచదార ఆవకాయకి మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్ ఉండాలి కదా. షుగర్ పట్టుకొచ్చింది. షుగర్ అయితే 1.5 kg తీసుకోవాలి ఆవకాయకి. 12 కాయలు ప్రాసెస్కి చూసుకొని మీకు టేస్ట్ తగ్గి మళ్ళీ వేసుకోవచ్చు మధ్యలో. ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ ముక్కలుగా తరుక్కోవాలి. శుభ్రపరచుకొని బాగా ఒక పూటల్లో ఆరబెట్టుకోవాలి క్లాత్ మీద. ఇప్పుడు ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్లు చేసుకొని ఆయిల్ వేరేగా ఉంచుదాము. లాస్ట్లో అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇలాగా మిర్చి పౌడర్, సాల్ట్, ఆవగుండ, మెంతులు అన్నీ మిక్స్ చేసుకుందాం. పసుపు అలా మిక్స్ చేసుకొని ఉంచుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం. ఒక పెద్ద బౌల్లోకి ముక్కలు, పౌడరు అన్నీ వేసుకుందాము. ఇప్పుడు మిక్స్ చేసుకున్న పౌడర్ని వేస్తున్నాను. అడుగున ముందు కొద్దిగా వేయాలి పౌడరు. అలాగా చుట్టూ స్ప్రెడ్ చేస్తూ వేయాలి. తర్వాత మామిడికాయ ముక్కలు కొద్దిగా వేస్తూ ఉండాలి. లేయర్స్గా వేసుకుంటూ ఉండాలి. అలాగా కొద్దిగా తీసుకొని వేసుకోండి మామిడికాయ ముక్కలు. తర్వాత షుగర్ కూడా అలాగా చుట్టూ స్ప్రెడ్ చేస్తూ ముక్కలన్నిటికీ వెళ్ళేనట్టుగా స్ప్రెడ్ చేస్తూ వేస్తూ ఉండాలి కొద్దిగా షుగర్. ఎందుకంటే మనం లేయర్స్గా వేసుకుంటాం కాబట్టి అన్ని లేయర్స్కి సర్దుకోవాలి. కాబట్టి ఆ లేయర్కి తగినట్టుగా మనం షుగరు, మిక్సింగ్ చేసిన పౌడరు, మామిడికాయ ముక్కలు తగినట్టుగా వేసుకోవాలి. అలాగే స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. తర్వాత మళ్ళీ పౌడర్ వేసుకుందాము. మళ్ళీ దాని మీద పౌడరు అలాగా చుట్టూ స్ప్రెడ్ చేస్తూ వేసుకుందాము. మళ్ళీ తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకుందాం. మళ్ళీ అలాగా కొద్దిగా వేస్తూ మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసుకుందాము. అలా కొద్దిగా వేస్తూ లేయర్స్గా వేసుకుంటూ ఉంటే ఆవపిండి, మిక్సింగ్, పంచదార అన్నీ కూడా బాగా ముక్కలన్నిటికీ కూడా సరి సమానంగా పడతాయి అన్నమాట. ఊరినప్పుడు మళ్ళీ పంచదార వేసుకుందాము. అలాగా లేయర్స్గా వేసుకోవాలి. చుట్టూ స్ప్రెడ్ అయినట్టుగా
వేసుకోవాలి. మళ్ళీ పౌడర్ వేసుకుందాము. అలాగా స్ప్రెడ్ అయినట్టుగా మళ్ళీ ఒకే దగ్గర వేసేయకుండా అలా స్ప్రెడ్ అయినట్టుగా వేసుకుంటే మనకి ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత వచ్చింది పై లేయర్ కొద్దిగా అయిపోయింది. ఆ పైన కూడా మళ్ళీ లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలాగా. తర్వాత మూత బోర్లించి పెట్టుకోండి. ఒక 5 days వరకు ఊరనివ్వాలి. అది పక్క రోజుకే చూడండి ఎలా ఊట దిగిపోయిందో. ముందు రోజు వేస్తే సాయంత్రంకే ఊట దిగిపోతుంది ఏ రోజు వేస్తే. కానీ మనం ఒక 5 days అయినా మినిమం ఊరనివ్వాలి. ఊట బాగా పట్టాలి ముక్కలకి. తర్వాత ఎండ బాగా ఉంటే 2 daysలో ఎండిపోతుంది. ఇలా ముక్కలతో పాటు కూడా మనం ఎండబెట్టేసుకోవచ్చు. దగ్గరగా పడుతుంది. మరీ డ్రై అవ్వదు. సపరేట్గా చేస్తే మాత్రం డ్రై అయిపోతాయి ముక్కలు ఒక్కొక్కసారి. ఇలా ఊటతోటే మనం ఎండబెట్టుకోవచ్చు. చూడండి ఇంకా దగ్గరగా అయిపోయింది. అలాగా 3 days మనకి బాగా ఎండ ఉంటే 3 daysలో అయిపోతుంది. ఇంకా దగ్గరగా అవ్వాలి. అయిపోయాక గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుందాం. బాగా ఎండాక ఆయిల్ వెచ్చబెట్టి చల్లార్చి అప్పుడు ఆవకాయలో తడుపుకోవాలి. అయిపోయింది ఆవకాయ ప్రాసెస్. ఇలా అప్పుడు ఆవకాయ టేస్ట్ చూస్తే తెచ్చేస్తున్నారు వీళ్ళు వచ్చి. ఎంత బాగుంది ఆవకాయ. ఎవరు నచ్చరు? ఆంధ్ర తీపి ఆవకాయ. మన ఆంధ్ర తీపి ఆవకాయ రెడీ. ఇలా జాడీలో వేసి స్టోర్ చేసుకుంటాం. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.